చెప్పడం, ధర్మ సూక్ష్మాన్ని చెప్పడం బ్రహ్మగారికి కూడా సాధ్యం కాదు. కానీ బాలుడు, చిన్నవాడు, వికర్ణుడు లేచి ధర్మాన్ని చెప్పాడు సభలో. అలా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా యథార్థమైనటువంటి స్థితిని, ద్రౌపదీదేవి అడిగినటువంటి ప్రశ్నకి తగినటువంటి జవాబుని ఇవ్వవలసినటువంటి అవసరం లేదా? సభకు వచ్చి ధర్మ సందేహం అడిగినా ఎరిగి చెప్పకుండిరేని సభ్యులు అమృత దోష ఫలమునందు అర్థముందుదురు అని ధర్మవేదులైన మునులు. నిండైనటువంటి సభలో ధర్మవిధులైనటువంటి వారు ఉన్న చోటికి వచ్చి ఎవరైనా ధర్మాన్ని అడిగితే తెలిసిండి కూడా చెప్పకపోతే అబద్ధమాడిన ఫలితంలో సగం వాళ్ళకు వస్తుందని ధర్మం తెలుసున్న ప్రాజ్ఞులు చెప్పారు. ఇక్కడ ఉండి చెప్పకపోతే చెప్పని వాళ్ళందరికీ పాపంలో సగం అంటుకోదా? ధర్మ వెరిగిదానిదా నుండుగా లాభ లోభ పక్షపాత లోలబుద్ధి సబల నెవ్వడేని సభ్యుడై పలుకువాడు అమృత దోషఫలమును అనుభవించు. లోభబుద్ధి చేతో, లౌల్యం చేతో, ధర్మం తెలిసి కూడా ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా చెప్పకుండా కొంత దాచి, కొంత చెప్పి, కొంత చెప్పక గుప్తంగా ఉంచిన వాడెవడో వాడు కూడా పాప ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి సభలో ఉన్నవారు ద్రౌపదీదేవి అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పండి అన్నారు. ద్రౌపదీదేవి అంది, అవ్విధంబున నొప్పి ఆ స్వయంవరంబున నాడఖిల భూపతులచే అట్లు చూడబడి పాండవుల ధర్మపత్నినై గోవిందు చెలియలినై వీని చేత ఇట్లు పరిభూతనకుచు సభామధ్యమున మహీపతులచే చూడంగబడి తిని ఇంత వడుదునే ఇప్పుడు నా పలుకులకెవ్వరు ప్రతివచనం వేల పలుకరైరి ధన్యులారా ఏన దాసినే ఎరుగ చెప్పి పనుపుడెల్లవాని ననుచు వనరుచున్న నాపగాసుతుండు శాంతనవుడిట్టులని దాని చూచి. ఒకనొకనాడు మత్స్యయంత్ర భేదనాన్ని విషగా పెట్టి దాన్ని ఎవరు భేదిస్తారో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానని మా నాన్నగారు ద్రుపద మహారాజు గారు ప్రకటన చేస్తే మత్స్యయంత్రాన్ని భేదించినటువంటి అర్జునుడు నన్ను భార్యగా స్వీకరించవలసి వస్తే కుంతీదేవి యొక్క వాక్యం చేత, వేదవ్యాసుని యొక్క వాక్యం చేత నేను పాండవుల 5గురికి ఇల్లాలినై సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకుని గోవిందుడైనటువంటి కృష్ణ భగవానుడికి చెల్లెలనై అంత గొప్పదాన్నై ఇవాళ సభామంటపంలో ఇంతమంది రాజులు చూస్తుండగా ఇంత అవమానాన్ని పొంది ఒక్క ప్రశ్న అడిగితే నేను దాసినా కాదా అని అడిగితే ఇంతమంది పెద్దలున్న చోట జవాబు ఎందుకు చెప్పట్లేదు మీరు? నా ప్రశ్నకి జవాబు చెప్పవలసింది అని. వెంటనే శాంతనవుడు భీష్మాచార్యుల వారు లేచన్నారు, అమ్మా నీ ప్రశ్నకి జవాబు చెప్పగలిగిన వాడు ధర్మరాజు ఒక్కడే, ఆయనే చెప్పాలి. కానీ ధర్మరాజు మౌనంతో మిన్నకున్నాడు. ధర్మ సూక్ష్మత ఎవరికి ఎరుకమ్మా? ధర్మం చెప్పడం తేలిక, ధర్మ సూక్ష్మం చెప్పడం అంత తేలిక తల్లి. కాబట్టి ఒక్క మాట మాత్రం చెప్తానమ్మా, దీని ఫలం చేత ఈ కురుకుల పాంసనులు ఉన్నారే, పయోముఖ విషకుంభాలు, ఈ ధార్తరాష్ట్రులు, దుర్యోధనాదులు, వీళ్ళు నశించిపోతారమ్మా అన్నాడు. ఎందుకు చెప్పాలా స్పష్టంగా భీష్ముడు? ఏమిటి భయం ధర్మం చెప్పడానికి? కొంచెం మీరు జాగ్రత్తగా గమనించండి. అందుకన్నాడమ్మా ధర్మం చెప్పచ్చు, ధర్మ సూక్ష్మం చెప్పలేము. ధర్మరాజుడు అడుగు ఎందుకు చెప్పలేదో ఆలోచించాలి. అమ్మా పెద్దరికం వహించిన వాళ్ళందరం సభలో ఉన్నాం అనొచ్చమ్మా ఒక మాట, ఖచ్చితంగా నువ్వు దాసివి కావు, అదాసివి, నువ్వు ఓడబడలేదు. ధర్మరాజు ఓడిపోయాక నిన్ను ఒడ్డాడు కాబట్టి అధికారం లేదు. ఇంకా శకుని చెప్తే ఒడ్డాడు, తన యజమాని చెప్పిన మాట పాటించాలి కాబట్టి ఒడ్డాడు. ఆయన కర్తవ్యం ఆయన చేశాడు. అంతేకాని ముందు నిన్ను ఒడ్డినట్టుంటే నువ్వు ఓడిపోబడినట్టు. కానీ నిన్ను ముందు ఒడ్డి ధర్మరాజు తర్వాత తనని తాను ఒడ్డుకోలేదు. తనని తాను ఒడ్డుకుని ఓడిపోయి శకుని ప్రేరణ చేత నిన్నొడ్డాడు, అందుకని నువ్వు ఓడిపోలేదు. కానీ అమ్మా ఈ మాట నేను పైకి అన్నాననుకో, ఇంత సభామంటపంలో నీకు జరిగిన అవమానానికి వెంటనే నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటావు మహాపతివ్రతమై. నువ్వు వెంటనే వెళ్ళిపోవమ్మా ఇక్కడి నుంచి. అలా వెళ్ళిపోతే దానికి అర్థం ఉండదు. నువ్వు వెంటనే శాపవాక్కు విడిచిపెడతావు. ఆ శాపవాక్కు విడిచిపెడితే 13 ఏళ్ళు ఉండదమ్మా ఈ రాజవంశం. నీ నోటి మాట చాలు. కులకాంత పతివ్రత నోటి వెంట వచ్చినటువంటి మాట చేత ఏ వంశాన్ని ఇంతకాలం ఈ చేతులతో పెంచి పెద్ద చేశానో, అధికారం కోరుకోకుండా రాజ్యాన్ని త్యాగం చేసి వీళ్ళు వృద్ధిలోకి రావాలని పెంచి పోషించానో, వీళ్ళందరూ సర్వనాశనం అయిపోతారమ్మా, కాలిపోతారు. పరస్త్రీ సంగదోషేణ భవో వరణంగతాహ. పరస్త్రీ సంఘాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు ఎందరో మరణించారమ్మా గతంలో. నీ జోలికొచ్చి వీళ్ళు బతుకుతారమ్మా. నేను నా నోటి వెంట ధర్మం చెప్పేశాననుకో అమ్మా, అందరూ పాడైపోతారు. అమ్మా ఇంతమంది నా కళ్ళెదుట కాలిపోవడం చూడలేక వీళ్ళందరూ ఏడుస్తారని ధర్మానికి కట్టుబడి ధర్మరాజు అలా ఉన్నాడు. కాలం కలిసి వస్తుందని ధర్మజుడికి తెలుసు. అమ్మా ధర్మానికి ఓర్చాడమ్మా ధర్మజుడు. అందుకే జవాబు ఆయన చెప్పలేదు. ఆ బాటే కదమ్మా మాది, అందుకు మేం చెప్పలేం. చెప్పలేక కాదు, చెబితే ఇప్పుడు నాశనం, చెప్పకపోతే 13 ఏళ్ల తర్వాత నాశనం. ధృతరాష్ట్ర పుత్రుడు సర్వనాశనం మాత్రం వాళ్ళే. దాసులైపోయారని వీళ్ళు ఉన్నారనుకుంటున్నావేమో, ఉండరమ్మా. వాళ్లే సర్వభోగులు, వాళ్లే రాజ్యం ఏలుతారు. కాబట్టి ప్రకటనంగా ఆ మాట చెప్తానా? ధర్మ సూక్ష్మం కాబట్టి చెప్పను. నువ్వు దాసివి కావు ఎలా చెప్తాను? సంజ్ఞ చేత చెప్తాను. ఏమిటా సంజ్ఞ? కౌరవులు పాడవుతారు, ధృతరాష్ట్ర పుత్రులు పాడవుతారు. వాళ్ళు ధర్మంలో గెలిస్తే పాడింది కావాలి. వాళ్ళు ధార్మికులు కారు.
ధార్మికులు కారు మహాపతి వ్రత జోలికి వెళ్ళారు, వాళ్ళది తప్పే అని నేనంటే, సభంతా లేచి మీది తప్పే అంటే, నీ బాధతో నువ్వు తట్టుకోలేక ఇప్పుడే శాపం ఇస్తావు, నా కళ్ళ ముందు కూలిపోతుంది వంశమంతా. ఆగానమ్మా పెద్దవాణ్ణి, నా ధర్మాన్ని ఆలోచించు, నాకు ఉంది కదమ్మా ఆప్యాయత, కళ్ళ ముందు కూలిపోతుంటే చూడలేకపోయాను, కానీ అమ్మా నీకు జరిగిన అవమానాన్ని చూసి తట్టుకున్నాను అనుకుంటున్నావేమో, సిగ్గుతో కుమిలిపోతున్నా. అమ్మా ఎందుకు చెప్పలేదంటావేమో, చెప్పిన విదురుడు ఏమయ్యాడమ్మా, విన్నాడా ధృతరాష్ట్రుడు? విదురుడు చెప్తే విననివాడు నేను చెప్తే వింటాడా అమ్మా? వినడు. విననివాడు అక్కడ ఉన్నాడు, ధర్మం వాడిని కాల్చేస్తుందమ్మా. అందుకుని ఊరుకున్నాను. ఇది ధర్మ సూక్ష్మం, నువ్వు పట్టుకోగలవు. నా తల్లి అంతకన్నా ఏం చెప్పను. ఇది భీష్ముడి హృదయం. దీన్ని సంస్కృత భారతంలో బాగా ఆవిష్కరించారు. తెలుగు భారతంలో సంజ్ఞ చేసి నన్నయ్య గారు 3 వాక్యాలతో వదిలిపెట్టేశారు. కాబట్టి భీష్ముడు చెప్పలేదు ఏది అని నింద చేయడానికి మాత్రం లేదు. భీష్ముడి పెద్దరికం, భీష్ముడి పెద్దరికం ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఆలోచిస్తారు. అందుకని భీష్మాచార్యుల వారు అలా నిలబడవలసి వచ్చింది.